హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిస్ వరల్డ్. సో టుడే నేను క్యారెట్ తురుముతో లెమన్ రైస్ని ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటో చూసేద్దాం. 1 కప్ ఆఫ్ క్యారెట్ తురుము, కొంచెం పప్పు దినుసులు, 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక లెమన్ని నేను ఇలా రసం తీసి పెట్టుకున్నాను. సో బాండీలు అయితే పెట్టేసి నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడయ్యాక పోపు దినుసులు వేసేసి చిటిపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటాను. కొంచెం రోస్ట్ అయ్యాక అందులోనే నేను కరివేపాకుని యాడ్ చేసుకొని కలిపేసి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుంటాను. సో లాస్ట్లో నేను క్యారెట్ తురుము వేస్తున్నాను. ఇది ముందు వేసుకోకూడదు, ఆయిల్లో మాడిపోతుంది. సో క్యారెట్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే నేను తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి కలిపేసుకుంటాను. సో నెక్స్ట్ నేనైతే నిమ్మరసంని యాడ్ చేసేస్తున్నాను. ఈ నిమ్మరసంని కూడా ఈక్వల్గా ఇలా మిక్స్ అంతా చేసేసిన తర్వాత నేను కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో మన తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయింది. 1 మినిట్ ఇలా స్టవ్ మీద ఉంచేసి మనం రైస్ని కొంచెం డీస్లో వేసేసుకొని కావాల్సినంత వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర అయితే పైగా చల్లేస్తున్నాను. సో మనం తాలింపుని ఇందులోకి షిఫ్ట్ చేసినాక ఇలా ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి. సో చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసి ఉప్పు సరిపోందో లేదో ఇప్పుడే మిక్స్ చేయండి వేడిలోనే. సో లెమన్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. క్యారెట్తో కొంచెం వెరైటీగా యూనిక్గా ట్రై చేశాను. పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. పచ్చడి, ఊరగాయ, కారం పొడి దేంతోనైనా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో నెక్స్ట్ కలుద్దాం మరో వీడియోతో.